వెల్కమ్ టు G3 మీడియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో బాధితులను ఆదుకుంటామన్న చంద్రబాబు. ఎమర్జెన్సీలో డ్రోన్లు వాడాలంటూ అధికారులకు సూచన. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున పరిహారం. పార్టీ మార్పుపై ఆర్కే రోజా సంచలన ప్రకటన. వైసీపీని వీడుతారన్న వార్తలపై తొలిసారిగా స్పందించిన రోజా తిరుమలలో కలకలం రేపిన రాజకీయ విమర్శలు. రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్న బట్టి విక్రమార్క. సింగరేణి జెన్కో కలిపి పవర్ ప్రాజెక్టును ప్రారంభించే దిశగా చర్యలు చేపడతామని వెల్లడి. త్వరలో పవర్ ప్రాజెక్టు టెండర్లు పిలుస్తామన్న బట్టి విక్రమార్క. ఏపీ ప్రభుత్వ తీరుపై మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శలు. గుడ్లవల్లేరు ఘటనను డైవర్ట్ చేసేందుకే ముంబై నటి కేసు తెరపైకి తీసుకొచ్చారని వెల్లడి. అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందని ప్రశ్న. రేవంత్ రెడ్డి యూఆర్ఏ ఫెయిలూర్ చీఫ్ మినిస్టర్ అని మండిపడ్డ హరీష్ రావు. ఆడపిల్ల రోడ్డెక్కి ధర్నా చేస్తుంటే ఈ ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అని ప్రశ్న. ప్రతిపక్షాల మీద విమర్శ చేయడం తప్ప పాలన మీద దృష్టి లేదని వెల్లడి. రేవంత్ రెడ్డిని అనాల్సిన మాటలను తమ పార్టీకి ముడిపెడుతున్నారని జగదీష్ రెడ్డి విమర్శ. ఉత్తమ్ కుమార్ రెడ్డి నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిక. రేవంత్ రెడ్డిని అనడం చేతకాక కేసీఆర్ మీద పడి ఏడుస్తున్నారని మండిపాటు. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం. ఎడతెరిపి లేని వర్షంతో రోడ్లు జలమయం. ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే భారీ వర్షాలకు విజయవాడలోని మొగల్రాజపురంలో ఇళ్లపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 4 మృతి చెందడంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బండరాళ్లు విరిగి ఇళ్లపై పడిన ఘటనలో మేఘన, బోలెం, లక్ష్మి, లాలు, అన్నపూర్ణ అనే 4 ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యలపై అధికారులతో సీఎం మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉన్న చోట నుండి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించే అంశంపై కసరత్తు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ పవర్ ప్లాంట్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చామన్నారు. ఆయన రామగుండంలో బీ పవర్ హౌస్ ను సందర్శించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ కొద్ది రోజుల్లోనే పవర్ ప్రాజెక్టుపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. సింగరేణి జెన్కో జాయింట్ గా పవర్ ప్రాజెక్టును ప్రారంభించే దిశగా చర్యలు చేపడతామన్నారు. అందరి కోరిక మేరకు బీ పవర్ హౌస్ ప్రాజెక్టుకు ముందుకు తీసుకెళ్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ మంత్రి మండలి మొత్తం కూర్చొని రాష్ట్ర ప్రజలకు మేము ఇచ్చినటువంటి హామీలు, వాగ్దానాలు, అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ఒకదాని తర్వాత ఒకటి నెలల రోజుల్లోనే ఈ పథకాలను అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఉదాహరణకి ఇప్పుడే శ్రీధర్ బాబు గారు, ఇతర నాయకులు, పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళందరూ చెప్పారు. మహాలక్ష్మిలాగా చూసుకుంటున్నటువంటి మహిళల కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినా ఆర్టీసీ బస్సులో ఉచితంగా వాళ్ళు ప్రయాణం చేసేటట్టు చేస్తామని మాటిచ్చాం. చెప్పినట్టుగా ఈరోజు రాష్ట్రంలో ప్రయాణం జరుగుతుంది. దాదాపు 2500 కోట్ల రూపాయలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి కట్టేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టినటువంటి మీకోసం మీరు తీసుకున్న టికెట్ డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం మీ తరఫున కడతాం. 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ పథకం చేస్తామని చెప్పి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుక్షణమే ఆలస్యమైతే ఎక్కడో ఏ గ్రామంలో ఏ మారుమూల ప్రాంతంలో ఒక రోగైనా ఇబ్బంది పడతా ఉంటాడు. తక్షణమే చేయాలని అదే శాసనసభ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేసిన అరగంటలోనే 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రారంభించి ముందుకు పోతా ఉన్నాం. 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇస్తామని చెప్పి పేదవాళ్ళందరికీ
లెక్కలతో సహా ప్రజా సంబంధాలు వ్యవహారాలు చూసేటువంటి కార్యక్రమాన్ని నెరవేర్చి ప్రజాపాలన పేరు మీద ప్రతి గ్రామంలో సభలు పెట్టి అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారి తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి దర్శించుకున్నారు. మంత్రిగా తిరుమలలో హల్చల్ చేసిన రోజా మాజీ మంత్రి హోదాలో తిరుమలను సందర్శించారు. ఎలాంటి హడావుడి లేకుండా ఆమె తిరుమలలో పర్యటించారు. ఇటీవల ఆమె తన వ్యక్తిగత సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ మాజీ సీఎం జగన్ కు సంబంధించిన ఫోటోలు వివరాలను తొలగించారు. దీంతో ఆమె వైసీపీకి రాజీనామా చేస్తారనే వార్తలు కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో తిరుమల సందర్శించిన సమయంలో మీడియా ఆమెను ప్రశ్నల వర్షం కురిపించారు. పార్టీ మారుతున్నారా అని ప్రశ్నించగా రోజా వాటిని కొట్టిపారేశారు. కాగా తిరుమలలో ఆమె రాజకీయ విమర్శలు చేయడం కలకలం రేపాయి. తిరుమలలో రాజకీయాలు మాట్లాడవద్దని నిర్ణయించిన సమయంలో మళ్లీ ఆమె రాజకీయ విమర్శలు చేయడం తీవ్ర విమర్శలకు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలకి రక్షణ గురించి ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా రేపులు, మర్డర్లు అండ్ ఆడపిల్లల కాలేజీ బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టి ఏ విధంగా పైశాచిక ఆనందం పొందుతున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు నేరస్తులకి ఇంత ధైర్యం వచ్చింది అంటే దానికి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక తప్పు జరగాలి అంటే ఎంత భయం ఉండేదో మీకు అందరికీ తెలుసు. సో ఎవరైనా కూడా దిశ యాప్ని యూజ్ చేయకుండా ఏదైనా అఘాయిత్యానికి అమ్మాయి లోబడితే 24 గంటల లోపల నేరస్తుల్ని అరెస్ట్ చేసి వారిని శిక్షించే విధంగా చట్టాలని కఠినతరం చేశారు. కాబట్టి ఆ రోజుల్లో ముచ్చుమరి లాంటి ఘటనలు జరగటం అనేది మనం చూసుండం. నిజంగా చాలా బాధాకరం. ఒక 9 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేసి ముక్కలు ముక్కలు చేసేశారు. 60 రోజులు అవుతున్న అమ్మాయి శవాన్ని కూడా ఇంతవరకు తీసుకురాలేకపోయారు. అసలు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం గారు కానీ హోంమంత్రి గారు కానీ వెళ్ళలేదు అంటే కారణం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే మదనపల్లిలో ఫైల్స్ దగ్ధమయ్యాయి అనగానే డీజీపీ గారిని స్పెషల్ ఫ్లైట్లో పంపించిన వాళ్ళు ఎందుకు ముచ్చుమరికి స్పెషల్ ఫ్లైట్లో డీజీపీ గారిని కానీ లేదా సంబంధిత మంత్రి గారిని ఎందుకు పంపించలేదు నాకు అర్థం కాలేదు. అలాగే నిన్న పేపర్లో చూశాను, గుడ్లవల్లేరు కాలేజీలో బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టారని పిల్లలు వచ్చి ఆడపిల్లలు చెప్తే అసలు అక్కడ ఏం జరగలేదని ఎస్పీ గారు చెప్పడం చాలా దురదృష్టకరం. ఈరోజు 300 మంది పిల్లలు ఈరోజు న్యాయం కావాలంటూ ధర్నా చేస్తుంటే ఇప్పుడు విచారణ చేస్తామని దిగిరావటం అనేది మేమంతా కూడా గమనించాల్సిన విషయం. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తే ర్యాగింగ్ భూతం ఎలా ఎక్కువైందో మనం కళ్ళారా చూస్తున్నాం. నారాయణ కాలేజీలో మెడికల్ విద్యార్థినిని ర్యాగింగ్ చేసి చంపేశారు. అలాగే కలికిరిలో జేఎన్టీయూలో విద్యార్థి ర్యాగింగ్ చేయడం వల్ల ఎలా ఆత్మహత్య చేసుకుందో గమనించాం. అంటే గత 5 సంవత్సరాలు లేని ర్యాగింగ్ భూతం మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక ఎలా పిల్లల ప్రాణాలు తీస్తుందో మనం గమనించాల్సిన విషయం. నేను ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్పగలను, రెడ్ బుక్ రాజ్యాంగం మీద పెట్టిన దృష్టి ఇంట్రెస్ట్ పక్కన పెట్టి ఆడపిల్లకి రక్షణ కల్పించడంలో గౌరవాన్ని కల్పించడంలో మీరు ముందుండాలని కూడా వాళ్ళని కోరుకుంటున్నాను. ఈరోజు కాదు, గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అపోజిషన్లో ఉన్నప్పుడు 2014 to 19 కూడా ఇలాగ చాలా మంది మారారు. మారిన వాళ్ళు ఏమయ్యారో కూడా మనం కళ్ళారా చూసాం. సో ప్రజల చేత ఒక పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన ప్రజల పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన వాళ్ళు, పార్టీ నియమించిన వాళ్ళు ఈరోజు వెళ్ళిపోతుంటే వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళు చేస్తుంది కరెక్టా తప్ప అనేది. సో దీనివల్ల జగన్ అన్నకో వైఎస్ఆర్సీపీ పార్టీకో ఎటువంటి నష్టం ఉండదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా పార్టీకి ద్రోహం చేసి వెళ్లిన వాళ్ళని ఎవరూ కూడా గౌరవించరు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నిప్పులు చెరిగారు. సిగ్గుపడాలి రేవంత్ రెడ్డి, ఆడపిల్లలు రోడ్డుకి ధర్నా చేస్తుంటే ఈ ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అని నిలదీశారు. ఆడపిల్లలు 2 కిలోమీటర్లు నడిచి జాతీయ రహదారి మీద ధర్నా చేస్తే ఈ ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు స్పందన లేదని హరీష్ రావు మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లాలోని పాలమాకుల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో కలిసి హరీష్ రావు సందర్శించారు. నేను సబితక్క గారు మనలో సోషల్ మీడియా మాధ్యమాల్లో చూసి నేను సబితక్క గారు మా స్థానిక నాయకులు నిజంగా పిల్లల బాధ తెలుసుకోవాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. ఆ పిల్లలు అసలు వాళ్ళ కళ్ళల్లో
నీళ్లు కారిపోతా ఉన్నాయి, ఏడ్చేస్తున్నారు, దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారు. పిల్లలు భయంతో వణికిపోతా ఉన్నారు. మళ్ళీ మీరు పోయిన తర్వాత మమ్మల్ని కొడతారేమో, మమ్మల్ని ఇప్పటికే విపరీతంగా మరి కర్రలు విరిగిపోయేటట్టు కొడుతున్నారని చెప్పి పిల్లలు ఏడ్చుకుంటూ ఈరోజు చెప్పడం జరిగింది. అంటే ఈరోజు నిజంగా ఆ పిల్లల పరిస్థితి చూస్తుంటే మాకు కూడా కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు. అన్నంలో పురుగులు వస్తూ ఉన్నాయి, పప్పులో పురుగులు వస్తూ ఉన్నాయి, సాంబార్ నీళ్లులాగా ఉన్నది. అసలు పురుగులు వస్తున్నాయి సార్ అంటే పురుగులు తీసేసి తినండి అని మమ్మల్ని కొడతా ఉన్నారని ఆ పిల్లలు తమ బాధను వెలుబుచ్చుతా ఉన్నారు. పాఠాలు సరిగా చెప్పడం లేదు, అందరూ గైడ్లు పెట్టుకొని పరీక్ష రాయమంటున్నారు. అటు విద్య లేదు, ఇటు భోజనము లేదు, కనీస సౌకర్యాలు కూడా లేవని చెప్పి పిల్లలు చాలా బాధపడతా ఉన్నారు. 6వ తరగతి పిల్లల్ని అడిగితే ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారు, ఇంకా 2వ జత బట్టలు రానే లేదు అని చెప్పి 6వ తరగతి పిల్లలు చెప్తా ఉన్నారు. బుక్స్ కూడా పార్ట్ 1 పార్ట్ 2లో ఒకరికి పార్ట్ 1 ఇచ్చి ఇంకొకరికి పార్ట్ 2 ఇచ్చి ఇద్దరు కలిపి చదువుకోండి అంటున్నారు. పూర్తిగా పుస్తకాలు కూడా పిల్లలకు అందినటువంటి పరిస్థితి లేదు. బట్టలు రావు, పుస్తకాలు రావు, కడుపు నిండా భోజనం పెట్టే పరిస్థితి లేదు. ఇలా గతంలో కేసీఆర్ గారు సన్న బియ్యంతో కడుపు నిండా అన్నం పెడితే ఇవాళ గొడ్డు కారం పెడుతున్నారు. మీరు ప్రతిరోజు కోడిగుడ్డు ఇచ్చే మెనూను పెడితే వారంకు 2 రోజులు మాత్రమే కోడిగుడ్లు ఇస్తున్నారు. అది కూడా ఆ కోడిగుడ్డు కూడా నీళ్లు వాసన వస్తుంది, మేము తినలేకపోతున్నాము అని చెప్పి పిల్లలు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాలను, ముఖ్యంగా కస్తూర్బా పాఠశాలల్ని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పాఠశాలల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇవాళ మనం రోజు పత్రికల్లో చదువుతా ఉన్నాం, చాలా చోట్ల కూడా విష ఆహారం తిని పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నారు. దాదాపు 500 మంది పిల్లలు ఈ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివే పిల్లలు ఆసుపత్రుల పాలయ్యారు. 38 మంది పిల్లలు ఇప్పటి వరకు రాష్ట్రంలో చనిపోయినారు. ఒకవైపు పాము కాట్లు, ఇంకొక వైపు ఎలుకలు కొరుకుతా ఉన్నాయి. అయినా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది. అసలు పిల్లల్ని ఎలుకలు కొరుకుతా. రామాయణ ఎస్సీ గురుకుల పాఠశాలల్లో 11 మంది పిల్లల్ని ఎలుకలు విషం పెట్టుకుంటున్నారు. కులం పేరుతో దూషిస్తున్నారని, మీ తల్లిదండ్రులకు గతి లేక మా స్కూళ్లలో జాయిన్ చేశారని, ఆ తల్లిదండ్రులు కించపరిచే విధంగా ఉపాధ్యాయులు మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే, ఇప్పటికైనా రివ్యూ చేయండి. దయచేసి ఇక్కడ ఉండే టీచర్లందరినీ కూడా మార్చండి. పిల్లలు వణికిపోతా ఉన్నారు. టీచర్లందరినీ కూడా మార్చి ఆ పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపండి, సరి అయిన భోజనం పెట్టండి, పిల్లలకు సరిగ్గా క్లాసులు చెప్పాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారు ఉంటే ఏమనుకుంటారు, మేలు జరుగుతుంది, బడ్జెట్ మంచిగా వస్తుంది అనుకుంటారు. ఇవాళ పొద్దున మైనార్టీ గురుకులాలకు మాట్లాడితే చేయండి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు అసలు అవగాహన లేదని కుంభకోణంలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హన్మకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుంభకోణంలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని తెలిపారు. ఇది వరంగల్ అడ్డా, ఏది పడితే అది మాట్లాడితే మర్యాదగా ఉండదన్నారు. మీరు చేసిన కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీ వారు మీకు మద్దతుగా లేరన్నారు. అందుకే కేసీఆర్ పై పడి మాట్లాడి కాంగ్రెస్ పార్టీ పట్టించుకుంటాడనే ఆశతో ఇలా మాట్లాడుతున్నావంటూ మండిపడ్డారు. 10 సంవత్సరాల పాటు ఏమాత్రం ముందుకు పోలేదు. అప్పటి కాంట్రాక్టర్లు దొంగల వలె రాష్ట్రాలు దాటి పారిపోతే పైసలు పట్టుకొని ప్రభుత్వం సొమ్మెత్తుకొని కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే రెవెన్యూ రికవరీ యాక్టులు పెట్టి 62 సెక్షన్ అప్లై చేసి వారి కాంట్రాక్టులు రద్దు చేసి రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా ఆనాటి మొబిలైజేషన్ అడ్వాన్స్లను రికవరీ చేసిన కేసీఆర్ గారి డెకైట వేల కోట్ల రూపాయలు మీ అనుమాయులకు మీరు అప్పచెప్పి అందులో 100 కోట్లు దొబ్బినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు డెకైట. ఇవాళ మీరు 2 డిపార్ట్మెంట్లకి రాష్ట్రంలో మంత్రిగా పనిచేస్తున్నారు కదా. ఒక ఇరిగేషన్ గురించి నిన్న మాట్లాడుతూ కేసీఆర్ గారు డెకైట్ అన్నారు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా మీ చేతులు ఉన్నది కదా. ఇప్పుడు కరెంట్ ఇష్యూ, ఆన్ గోయింగ్ ఇష్యూ, ఈ రాష్ట్రంలో 1832 సెంటర్లు ఓపెన్ చేసి బాజాప్తా అకౌంట్ల ద్వారా
ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఇవాళ మీరు డబ్బులు వసూలు చేసి జేబులు నింపుకున్న నువ్వు డెకాయిట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. జైలు 1000 రోజులు నీకు దగ్గర పడ్డాయి. సివిల్ సప్లై స్కామ్ నీ మెడకు ఉరితాడైంది. ఆ భయంతో నీకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా లేదు, రేవంత్ రెడ్డి మద్దతుగా లేడు, మిగతా వాళ్ళందరూ మద్దతుగా లేరు. పొత్తుగూడినప్పుడు రేవంత్ రెడ్డి మీ ముఖ్యమంత్రి, నువ్వు పొత్తుగూడినవు. కానీ కుంభకోణం బీఆర్ఎస్ బయటపెట్టిన తర్వాత మీ మధ్య విభేదాలు ఉన్నాయి. ఆ భయంతోటే ఇలా కేసీఆర్ను తిడితే కాంగ్రెస్ అధిష్టానం నిన్ను ఈ కుంభకోణం నుంచి బయటపడుతుందని చెప్పి అనుకుంటున్నావు. నీ ప్రేలాపనలు నిలబడాయి. జైలు తప్పదు ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకు. ఇలాంటి పిచ్చి మాటలు. కాళేశ్వరం అంటే 1,00,000 కోట్లు పెడితే కూలిపోయిందంటవా నిన్న? సిగ్గు శరం లేదు. ఓ దిక్కు కమిషన్, ఒక అత్యున్నతమైనటువంటి స్వయం ప్రతిపత్తి గల ఒక కమిషన్, దానిపైన విచారణ పనిలో ఉన్నది. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఉదంతంలో ఏపీ ప్రభుత్వ తీరుపై మాజీ ఎంపీ మార్గారి భరత్ విమర్శలు గుప్పించారు. ఏపీలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని విమర్శించారు. గుడ్లవల్లేరు ఘటనను డైవర్ట్ చేసేందుకే ముంబై నటి కేసును తెరపైకి తీసుకొచ్చారని అన్నారు. గుడ్లవల్లేరు కాలేజీలో 300 మంది ఆడపిల్లల విషయంలో కూటమి ప్రభుత్వానికి శ్రద్ధ లేదని, కానీ ముంబై నటి విషయంలో మాత్రం అత్యంత శ్రద్ధ పెట్టారని విమర్శించారు. వీడియోలు తీశారని వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటే ఈ గొడవ మానేసి చంద్రబాబు నాయుడు గారు ఆ కదంబరి అనే అమ్మాయి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఏం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? డైరెక్ట్గా వాళ్ళు బాత్రూముల్లో స్నానాలు చేసే వీడియోలు బయటకు వచ్చాయి అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటే పిల్లలు, దాని గురించి మాట్లాడకుండా ఎవరో బొంబాయి నటి, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ బ్లాక్మెయిల్ ధోరణులు బాంబేలో కుప్పల దెప్పల కింద ఉంటారు. అదేదో పెద్ద ఇష్యూలా తీసుకుని వచ్చి ఇక్కడ మీడియాని డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎవరికి తెలియదండి ఇవన్నీను. మేము ఎప్పటి నుంచి చూస్తూ ఉన్నాను, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని డైవర్షన్ చేయడంలో, మీడియాని డైవర్ట్ చేయడంలో ఈయనకి వెన్నతో పెట్టిన విద్య సిద్ధహస్తుడు. ఈ ఇష్యూస్తో పాటు ఈయన ఏదో గొప్పగా అన్నా క్యాంటీన్లు అని చెప్పుకుంటా ఉన్నాడు. మొన్న తణుకులో చూశారు, ఆ ప్లేట్లు దేంతో కడుగుతూ ఉన్నారు, కాలువ నీళ్ళతో ప్లేట్లు కడుగుతున్నారు. సరే, అది పక్కన పెడితే న్యూస్ బీడ్ 888కి సంబంధించి మధ్యాహ్నం భోజనానికి సంబంధించి స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో అసలు ఏ రకమైన భోజనాలు పెడతా ఉన్నారు? మొత్తం విద్యా వ్యవస్థను అంతా కూడా నిర్వీర్యం చేసేసి మళ్ళీ ఆయన ప్రపంచ తెలుగు దాని గురించి, తెలుగు డే గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మొత్తం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ పిల్లల్ని చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. వాళ్ళు విష జ్వరాలు వచ్చి మేము తినలేం బాబు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటే, ఇక ఇలా మేము తినలేం బాబు అని చెప్పి వాళ్ళు నేరుగా పాడేస్తూ ఉన్నారు భోజనాలు. పోనీ అది మా సాక్షి పేపర్ అనుకోండి, ఇది ప్రజాశక్తి పేపర్లో 75 మంది విద్యార్థులకి అస్వస్థత, కలుషిత ఆహారమే కారణం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా వెలుగులోకి వచ్చినాయి ఇవి, వెలుగులోకి రానివి ఎన్ని ఉంటా ఉన్నాయో. అంటే గతంలో ముఖ్యమంత్రి గారు ఎంత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత శ్రద్ధ పెట్టేవారు. ఆయనే మెనూ చూస్ చేసి పిల్లలకి ఈ టైంకి ఇది పెట్టాలి, పిల్లలకి ఆ టైంకి అది పెట్టాలి, వారం వారం ప్రతిరోజు ఏదో ఒక మెనూ మారుస్తూ చక్కగా హెల్తీగా పిల్లల్ని తయారు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంటే, ఈయన చంద్రబాబు నాయుడు గారు పెట్టే ఫుడ్ విద్యార్థుల గట్ట కుళ్ళిన కోడిగుడ్లు అవి పెడతా ఉన్నారు. పిల్లలు కూడా మన పిల్లలు లాంటి వాళ్ళే కదండి. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు కూడా నీ మనవాడు లోకేష్ గారు కొడుకు, ఆయనకిలాగే మనం కూడా ఆలోచన చేయాలి కదండి. అంటే ఈ రకమైన నాశు కాదండి ఇది. ముంబై నటి కాదంబరి జత్వాని ఉదంతం దారుణమని, ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కదిలించిందని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాదంబరి విషయంపై ఇంత జరుగుతున్నా
మాజీ ముఖ్యమంత్రి జగన్ నోరు విప్పడం లేదన్నారు. కాదంబరిని ఇబ్బందులకు గురి చేసిన పోలీసులను ముంబై, విజయవాడ, హైదరాబాద్ వీధిలో కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. శిక్షించడం వల్ల భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటుందన్నారు. నాకు మహిళ అవమానపరిచాడు, సరే పోలీస్ ఆఫీసర్ పేర్లు వస్తున్నాయి. దానికి ఎక్కడో ప్రైవేట్ వాళ్ళు చేసుకుంటే పర్వాలే, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే కనిపించింది. ఇది ఆశ్చర్యం. ఇంత జరుగుతుంటే కూడా మాజీ ముఖ్యమంత్రి ఇది నోరు తెలిసి ఒక మాట చెప్పలేకపోతున్నాడు. నాకు సంబంధం లేదని చెప్పలేకపోతున్నాడు, తప్పు జరిగిందని చెప్పలేకపోతున్నాడు, నోరు ముసుకొని నడవడానికి వెళ్ళిపోతున్నాడు. అంటే మౌనంగా ఉండడం కూడా గిల్టే కదా. నువ్వు చేయించావు నేను చెప్పడం లేదు, నోరు మూసుకోవడం కూడా గిల్టీ కింద ఎక్క. సరే పోలీస్ ఆఫీసర్ పేర్లు వస్తున్నాయి. రాణాని ఎవరు చూడడానికి చక్కగా ఉంటాడు, మనిషి కూడా చాలా స్మార్ట్గా ఉంటాడు. మన ఊరు అంత అందంగా ఉన్నాం. అదే అందుకే డైరెక్ట్ చూశాను కాబట్టి నేను అడిగా ఒకసారి రానా అంటే ఉత్తరప్రదేశ్ వాడు అడిగా. లేదు సార్ నేను కృష్ణా జిల్లా అన్నాడు. సార్ 116 అనాల ఆంధ్రుడే. అయితే ఆయన పేరు వస్తా ఉంది, ఇంకెవరి పేర్లు వస్తున్నాయి. ఇంత ఘోరానికి పాల్పడాల్సిన అవసరం ఉందా అని తలకంటే కన్నీరు ఊరుకోబోదు. మహిళల్ని వేధింపులు ఎవరు చేసినా వాళ్ళు ఊరుకపోరు. జగన్కి వర్తించింది. అంతకుముందు చంద్రబాబు ఒక మహిళని అట్టే అవమానపరిచాడు, ఆయనకు వర్తించింది, ముఖ్యమంత్రి పోగొట్టాడు. తలకంటే కన్నీరు ఎవరు సపోర్ట్ చేసినా కూడా నష్టం. ఇప్పుడు ఇంత ఘోరం జరుగుతుంది. ఆమె ఓపెన్గా వచ్చి చెప్తా ఉంది రకరకాల పద్ధతుల్లో. అనేక ఘోరాలు రోజు వస్తున్నాయి. నా డిమాండ్ ఏంటంటే ఆ పోలీస్ ఆఫీసర్లు వాళ్ళు పనిష్మెంట్ చేస్తావా, సస్పెండ్ చేస్తావా, ఇంకో విషయం వాళ్ళకి ఈ కోర్టులు చట్టాలు ఉద్యోగానికి పోవు, కొన్నాళ్ళు బయట వచ్చేస్తారు. వాళ్ళని కడ్రాయిలు వేసి హైదరాబాద్లో, బాంబేలో ఊరేగించాలి బట్టలు తీసేసి. అప్పుడు కానీ వాళ్ళు బుద్ధి రాదు. ఈ చట్టాలన్నీ వాళ్ళు ఏం చేస్తాయి, 2 రోజులు జైల్లో పెడతారు. జైల్లో కూడా ఇప్పుడు హాయిగా ఉన్నాయి. జైల్లో అంతకుముందు మేము పోయినప్పుడు జైల్లాగా కాదు ఇప్పుడు ఉండేది, అది గెస్ట్ హౌస్ లాగా ఉన్నాయి ఇప్పుడు. అందువల్ల అదే ప్రాబ్లం లేదు. ఇట్లాంటి అరాచకానికి పాల్పడినటువంటి పోలీసు ఆఫీసర్లు ఎవరైనా సరే వాళ్ళని మాత్రం కడ్రాయి తీసేస్తే మళ్ళీ చూడలేము, మనం లేకపోయిన తరకని చెప్పి అదే కడ్రాయి వేసి వాళ్ళని బాంబేలో ఊరేగించాలా, హైదరాబాద్లో ఊరేగించాలా, విజయవాడలో ఊరేగించాలా. అవి చేయకుండా పోతే ఎవరు భయపడరు. అరెస్టే కదా, చేసుకోపో, జైల్లో ఉంటాను, మళ్ళీ వస్తాను అంటారు. వాళ్ళు చేసేదేం లేదు. జీతం కట్ చేయొచ్చు కావాలంటే, ఇంక్రిమెంట్ కట్ చేయొచ్చు, అంతకుమించి ఏం కాదు వాళ్ళది. అందుకని వాళ్ళు బతుకున్నగానే వాళ్ళు జీవోత్సవంలాగా ఉన్నారంటే ఈ పంచి మినిపిని కోరుతుంది చేసి తప్ప దీన్ని అంగీకరించడం సాధ్యం కాదు. చాలా ఘోరమైన పరిస్థితి జరిగింది. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి హెచ్చరించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ మాజీ సీఎం కేసీఆర్ పై ఆయన ఉపయోగించిన పదజాలంపై తీవ్రంగా స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టపగలు నోట్ల కట్లతో దొరికిన దొంగలు మీరేనని, రేవంత్ని అనాల్సిన మాటలు ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పై వాడుతున్నారని విమర్శించారు. రేవంత్ని అనడం చేతకాక కేసీఆర్ పై ఏడుస్తున్నారన్నారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన మీరు డెకాయిట్లని 10 ఏళ్లు ప్రజా సంక్షేమం కేసీఆర్ పాటుపడ్డారంటారు. ఉత్తమ భాష మార్చుకోవాలని హితవు పలికారు. ఆ మంత్రులకు ఇప్పటికి కూడా ఇంకా పరిపాలన అర్థం కావడం లేదు. గతంలో మేము పూర్తి చేసి ఇంకా మాకంటే ముందు కాలం నుంచి కూడా పూర్తి అయిపోయి ఉన్న ప్రాజెక్టుల నీళ్ళనే ఇవ్వటం చేత కావటం లేదు. నాగార్జున సాగర్ నీళ్ళను కూడా చక్కగా ఇవ్వలేని దద్దమ్మ ఉత్తమ్ కుమార్. నీకంటే వెనకకొచ్చినోడు ముఖ్యమంత్రి పదవి గుంజుకొని పోతుంటే కూడా ఏం చేయలేని దద్దమ్మ ఉత్తమ్ కుమార్. ఇవాళ తెలంగాణలో డెకాయిట్ల పరిపాలన నడుస్తూ ఉంది. కేసీఆర్ గురించి మాట్లాడడం కాదు. ఇవాళ ప్రజల్ని ఎవరిని అడిగినా, హైదరాబాద్లో బిల్డర్లను అడిగినా, లేదా ఫైనాన్స్ శాఖ దగ్గర బిల్లుల కొరకు పోయిన వాళ్ళని అడిగినా, గ్రామాలలో ఏ ఆఫీస్కి పోయినా, మండలాల్లో ఏ ఆఫీస్కి పోయినా ఏం జరుగుతుంది, చేతులు తడవకుండా పని జరగడం లేదు అని చెప్పి ప్రజలు ఎట్లా గగ్గోలు పెడుతున్నారు మీ అందరికీ కూడా తెలుసు. మేము చక్కగా 4 ఏళ్ళు ఇచ్చిన కాళేశ్వరం నీళ్ళని ఇవ్వలేని దద్దమ్మ ఉత్తమ్.
మీ కాలంలోనే పూర్తయి ఆ తర్వాత 60 ఏళ్ళ నుంచి నీళ్ళు ఇస్తున్న నాగార్జున సాగర్ నీళ్ళను కూడా, ఎడమకాలువ నీళ్ళను కూడా పూర్తి స్థాయిలో అందించలేక పొలాలను ఎండబెడుతున్న దద్దమ్మ కూడా ఉత్తమ్ కుమారే. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. 1,00,000 కోట్లు అంటాడు, 1,80,000 అంటాడు, 1,40,000 అంటాడు, 180 అంటాడు. ఇదంతా మీ డెకాయిట్లు లెక్కలు. ఇవి వాస్తవ లెక్కలు అయితే అట్లా మారవు. ఎందుకంటే డెకాయిట్లు మాత్రమే దోసుకొని వస్తారు కాబట్టి దోసుకొని వచ్చిన సొమ్ములో వాడెంత తినడు వీడెంత తినడు అని చెప్పి లెక్కలు తెలియక మాట్లాడుకునే మాటలు దోపిడి దొంగల మాటలు మీవి. వాస్తవానికి హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి. సార్ మా పొలాలు ఎండిపోతున్నాయి, మాకు ఇబ్బంది అవుతుంది, మీరు రావాలి అని. నల్గొండ నియోజకవర్గం నుంచి వస్తూ ఉన్నాయి. తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నుంచి అయితే మొత్తుకుంటున్నారు రైతులు, మా పొలాలు ఎండిపోతున్నాయి, రండి కొంచెం చూడండి, పట్టించుకోండి. ప్రభుత్వానికి, ఈ మొద్దు ప్రభుత్వానికి, తెలివి తక్కువ ప్రభుత్వానికి ఏం మాటలు, చెత్త మాటలు. ప్రతి రివ్యూలో, అధికారిక రివ్యూలో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం శనివారం ఉదయం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రానికి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోందన్నారు. ఆదివారం తెల్లవారుజామున కళింగపట్నం, విశాఖపట్నం, గోపాల్పూర్ తదితర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉందన్నారు. ఈ వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కొనసాగుతూ ఉన్నటువంటి తీవ్ర అల్పపీడనం ఈ రోజు ఉదయం వాయుగుండంగా బలపడటం జరిగింది. ప్రస్తుతం దీని యొక్క లొకేషన్ 17.7 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ మరియు 84.4 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ వద్ద కేంద్రీకృతమైంది. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకున్నటువంటి వాయు బంగాళాఖాతం, అలాగే ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా తీరాల వెంబడిగా కేంద్రీకృతమైంది. అయితే దీని దిశ చూసుకున్నట్లయితే ఇది పశ్చిమ వాయు దిశగా కదిలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సుమారు 80 కిలోమీటర్లు ఆగ్నేయ దిశగా కళింగపట్నానికి, 120 కిలోమీటర్లు తూర్పు దిశగా విశాఖపట్నానికి కేంద్రీకృతమై ఉంది. అయితే చూసుకున్నట్లయితే దీని యొక్క ప్రభావం తెలంగాణ ప్రాంతంలో రానున్న 2 రోజులు కూడా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు రేపు తెలంగాణ ప్రాంతానికి రెడ్ వార్నింగ్స్ జారీ చేయగా ఎల్లుండి హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అట్లాగే కొన్ని చోట్ల భారీ అతి భారీ వర్షాలు, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రెడ్ వార్నింగ్స్ 7 జిల్లాలకు పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాల్పల్లి, మూలుగు, భద్రాద్రి, ఈ ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట ప్రాంతాల్లోని కొన్ని చోట్ల భారీ అతి భారీ వర్షాలు, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు 20 సెంటీమీటర్ల పైనే ఉండే అవకాశం ఉంది. ఉత్తర జిల్లాలు, పశ్చిమ జిల్లాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు ఈ రోజు రాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అట్లాగే రేపు చూసుకుంటే రేపు కూడా 1వ తారీఖున కొన్ని ఉత్తర జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, అలాగే దక్షిణ జిల్లాల్లోని ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతాలకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. తర్వాత పశ్చిమ జిల్లాల్లోని కొన్ని జిల్లాలైనటువంటి ఈ సంగారెడ్డి, వికారాబాద్ ప్రాంతాల్లో ఆరెంజ్ వార్నింగ్స్, అలాగే ఈశాన్య ప్రాంతం తూర్పు జిల్లాల్లో కూడా ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. మిగతా జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు ఎల్లో వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ఆ తర్వాత రోజున 2వ తారీఖున
ఈ సిస్టమ్ మనకి వాయు దిశగా కదిలే అవకాశాలు ఉన్నందున ఈ వర్షాలు తగ్గుముఖం పట్టి కొన్ని ప్రాంతాల్లో ఉత్తర జిల్లాల్లోని భారీ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో బాధితులను ఆదుకుంటామన్న చంద్రబాబు. ఎమర్జెన్సీలో డ్రోన్లు వాడాలంటూ అధికారులకు సూచన. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున పరిహారం. పార్టీ మార్పుపై ఆర్కే రోజా సంచలన ప్రకటన. వైసీపీని వీడుతారన్న వార్తలపై తొలిసారిగా స్పందించిన రోజా తిరుమలలో కలకలం రేపిన రాజకీయ విమర్శలు. రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్న బట్టి విక్రమార్క. సింగరేణి జెన్కో కలిపి పవర్ ప్రాజెక్టును ప్రారంభించే దిశగా చర్యలు చేపడతామని వెల్లడి. త్వరలో పవర్ ప్రాజెక్టు టెండర్లు పిలుస్తామన్న బట్టి విక్రమార్క. ఏపీ ప్రభుత్వ తీరుపై మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శలు. గుడ్లవల్లేరు ఘటనను డైవర్ట్ చేసేందుకే ముంబై నటి కేసు తెరపైకి తీసుకొచ్చారని వెల్లడి. అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందని ప్రశ్న. రేవంత్ రెడ్డి యూఆర్ఏ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్ అని మండిపడ్డ హరీష్ రావు. ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తుంటే ఈ ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అని ప్రశ్న. ప్రతిపక్షాల మీద విమర్శ చేయడం తప్ప పాలన మీద దృష్టి లేదని వెల్లడి. రేవంత్ రెడ్డిని అనాల్సిన మాటలను తమ పార్టీకి ముడిపెడుతున్నారని జగదీష్ రెడ్డి విమర్శ. ఉత్తమ్ కుమార్ రెడ్డి నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిక. రేవంత్ రెడ్డిని అనడం చేతకాక కేసీఆర్ మీద పడి ఏడుస్తున్నారని మండిపాటు. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం. ఎడతెరిపి లేని వర్షంతో రోడ్లు జలమయం. ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి G3 మీడియా.